నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తూ ఉన్నారు మహేష్ టీవీ. ఇక్కడ మీకు చిన్న చిన్న కుప్పలు, మిర్చి కుప్పలు కనబడుతున్నాయి. ఏంది చిన్న చిన్న కుప్పలు కనిపిస్తున్నాయి అనుకుంటున్నారా? పోస్తే ఒకేసారి రాసిపోయాలి పెద్ద కుప్పగా, కానీ చిన్న చిన్నవి పోసారు ఎందుకు ఫ్రెండ్స్? నేను చెబుతాను ఫ్రెండ్స్ దాని గురించి. ఒక ఒక సీడ్ కంపెనీ వారు మిర్చి సీడ్ని తయారు చేయాలి. వారు తయారు చేయే ముందల్ల తను ఏ విధంగా టెస్టులు చేస్తారు, ఎన్ని రకాలుగా టెస్టులు చేశారు, టెస్టులు చేసిన తర్వాతే ఒక మార్కెట్లో రిలీజ్ చేయాలి. గవర్నమెంట్ కూడా వారికి పర్మిషన్ అప్పుడే ఇస్తుంది. ఆ తయారు చేయు ప్రాసెస్ని, ఇప్పుడు టెస్టింగ్ ప్రాసెస్ని మీకు వివరంగా చెబుతాను ఫ్రెండ్స్. ముందుగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నాకు సపోర్ట్ చేయండి. ఒక కంపెనీ వారు ఒక ఏరియాకు వస్తారు ఫ్రెండ్స్. ఆ ఏరియాకు వచ్చిన తర్వాత ఆ భూ పరీక్షలు చేసి ఆ ఏరియాలో ఒక 3-4 ఎకరాస్ అనేది కౌలుకు తీసుకొని వాళ్ళే సాగు చేసి, వాళ్ళే చిన్న ఫస్ట్ స్టేజీ నుంచి వాళ్ళు ఒక చివరి స్టేజీ అంటే ఒక కాయలు వచ్చి పూత పోసి కాయలు కాసేదాకా కూడా వాళ్ళకి దగ్గరుండి మొత్తం అన్నీ చూసుకొని మందులు కొట్టించి అన్నీ వాళ్ళే పండిస్తారు ఫ్రెండ్స్. పండించిన తర్వాత వాళ్ళు పచ్చిగా ఉన్నప్పుడు కాయ సైజు కూడా చూసుకుంటారు. పూత ఏ విధంగా వస్తుంది, కాయ సైజు ఏ విధంగా వస్తుంది కూడా మొత్తం వాళ్ళు కొలతలు తీసుకుంటారు ఫ్రెండ్స్. కొలతలు తీసుకొని ఒక పేపర్ మీద రాసుకొని ఈ జాగ్రత్తగా వాళ్ళు ఉంచుకుంటారు. నెక్స్ట్ కూలోళ్ళ చేత అలాగా కోపించి చిన్న చిన్న కుప్పలు పోపిస్తారు ఫ్రెండ్స్. అవి ఒక్కొక్క కుప్ప కాదు, ఇక్కడ గోల్డ్ అనమాట, ఎల్లో గోల్డ్. అది చిన్న చిన్న కుప్పలు, ఒక్కొక్క కుప్ప ఒక్కొక్క క్వాలిటీ ఫ్రెండ్స్, ఒక్కొక్క రకం. అది 6-3 క్వాలిటీ, 341, తేజ, బ్యాడ్గిరి, అలాగే అన్ని రకాలటువంటి పంటలు పండిస్తారు. ఆ ఏరియాలోనే పండిస్తారు, ఆ 3-4 ఎకరాస్లోనే పండిస్తారు. ఓకే, మీరు చూస్తూ ఉన్నారు అది ఆ కంపెనీ వారు పండించినటువంటి అది పంట ఫ్రెండ్స్. వారు ఆ సీడ్ను కూడా ఒకేసారి ఆ సంవత్సరం ఆ ఇయర్లోనే సక్సెస్ అయితే మార్కెట్లోకి రిలీజ్ చేయరు ఫ్రెండ్స్. వారు ఒక సంవత్సరం అన్ని విధాలటువంటి తెగుళ్ళని తట్టుకున్నటువంటి ఆ సీడ్ని తీస్తారు, సపరేట్గా తీసేసి దాన్ని మరలా నెక్స్ట్ ఇయర్ కూడా వాళ్ళు ఆ విధంగానే వాళ్ళు సాగు చేస్తారు. అలాగా 9 ఇయర్స్ కూడా సాగు చేసి సాగు చేసిన తర్వాత సక్సెస్ అయిన తర్వాతే వాళ్ళు మార్కెట్లోకి ఆ సీడ్ని రిలీజ్ చేస్తారు. గవర్నమెంట్ కూడా అప్పుడే వాళ్ళకి పర్మిషన్ కూడా ఇస్తుంది. అది మీరు చూస్తున్న అన్ని రకాల వంటి సీడ్ని ఒకే రాశిలో పోసారు. అంటే అక్కడ టెస్టింగ్ చేసిన తర్వాత వాళ్ళని తీసుకొచ్చి అలాగా ఒకే రాశిలో పోస్తారు ఫ్రెండ్స్. ఆ టెస్టింగ్ కూడా ఎలా ఉంటుందంటే ఎండిన తర్వాత కాయ యొక్క సైజ్ ఎలా ఉంటుంది, ఆ కాయ యొక్క కలర్ ఎలా ఉంటుంది, ఆ కాయ యొక్క తొడిమి ఏ విధంగా ఉంటుంది, ఎండిన తర్వాత తొడిమి ఏ రకంగా ఏ కలర్లో ఉంటుంది, అన్ని రకాలటువంటి ఆ పరీక్షలు అనేది దాని మీద చేస్తారు, వాటి మీద చేస్తారు ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్, అదిగో కాయ తీసాము. ఆ కాయ యొక్క సైజు కానీ తొడియం కానీ మొత్తం కూడా వాళ్ళు ఆ విధంగా టెస్టింగ్ పర్పస్ కోసం వాడతారు. మామూలుగా 9 ఇయర్స్ కూడా రేటు ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత మార్కెట్లో రిలీజ్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, 2000, 2050 రూపాయలు. అదిగో తోడేమో ఆ కాయలో ఉన్నటువంటి లోడ్ ఉంటే కూడా తీసేసి బరువు ఎంత ఉంటుంది, ఆ కాయలో ఎన్ని విత్తనాలు కూడా ఉంటున్నాయి అనేది కొద్దిగే కదా, అన్ని విధాల కౌంట్ చేసుకున్న తర్వాతే వాళ్ళు ఆ విధంగా తన యొక్క హెడ్ ఆఫీస్కి పంపించుకుంటారు. హెడ్ ఆఫీస్కి పంపించిన తర్వాత అన్ని విధాలా క్వాలిఫై అయితేనే వాళ్ళ మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరుగుతుంది. లేకపోతే ఫ్రెండ్స్ ఇంత ప్రాసెస్ లేకపోతే ఒక రైతులు అనేవాళ్ళు బాగా దెబ్బతింటారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం రకరకాలటువంటి సీడ్స్ వస్తున్నాయి, రకరకాల కంపెనీ క్రాసింగ్లు వస్తున్నాయి. 341 క్రాసింగ్లు కూడా ఎన్నో ఉన్నాయి, ఎన్నో రకాలు వస్తున్నాయి. ఒక్కొక్క సీడ్ కొన్ని డూప్లికేట్ కూడా వస్తున్నాయి సార్ ఫ్రెండ్స్. రైతులు కూడా చాలా నష్టపోతున్నారు. తెలియదు పలానా వాళ్ళు తీసుకొచ్చి ఇది మంచి దిగుబడి వస్తుంది, ఇది అన్ని క్వాలిటీ బాగుంటుంది, ఇది మంచి సైజు వస్తుందంటే, బరువు బాగా వస్తుందంటే అవి తెచ్చుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆశ అది.